హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. వెంటనే అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది. అలాంటిది హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకెంత. కానీ మాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. చూసారు కదా, బౌల్స్ లో వేసుకుని మరి తింటున్నాము. అండ్ మేము ఆ రోజే కాదు, ఆ నెక్స్ట్ డే కూడా ఉంచాలి. నాకు ఆ డ్రెస్ లో నా లుక్ చాలా నచ్చింది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. అండ్ ఆ రోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. మా పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. రాగానే ఈ ముగ్గు చూసి షాక్ అయ్యా. మా అక్కకి పెళ్లికి ముందు అసలు ఎప్పుడు ముగ్గు వేయలేదు, అలాంటిది మా అక్కే వేసింది. నేనైతే ఆ రోజు మార్నింగ్ 6 o'clockకి బస్ దిగా. నేను ముందు రోజే చెప్పేసాను, వచ్చే టైంకి అట్లీస్ట్ ఉగాది పచ్చడి చేసి ఉంచండి అని చెప్పి. సో అందుకే రాగానే కిచెన్కి వెళ్ళిపోయా, ఏం చేస్తున్నారా అని చెప్పి. ఇంకా ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చా అనమాట. మా మమ్మీ వచ్చే టైంకి గారెలు వేస్తున్నారు. అవి చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అలా అంటుంటే మా మమ్మీ తిడుతున్నారు, అది ప్రసాదం, అలా అనకూడదు, ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా, నైవేద్యం పెట్టిన తర్వాత నీకు పెడతాను అన్నారు. మనం ఎక్కడికైనా చిన్న ట్రిప్ వెళ్ళొస్తే ఎంత మిస్ అయిపోతామో కదా హోమ్ ఫుడ్ని. వెంటనే అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది. అలాంటిది హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకెంత అనిపిస్తుందో చెప్పండి. అలా నాలా ఎంతమంది హాస్టల్లో ఉండి ఇలా హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా మిస్ అవుతా. అందుకే ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు నచ్చిన ఐటమ్స్ చేయించుకుని తింటా మా అమ్మతో. ప్రసాదాలన్నీ చేసేసి నైవేద్యం పెట్టారు, పూజ కూడా అయిపోయింది. ఒకసారి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ప్రసాదాలు తినేయడమే. నాకైతే ఉగాది చాలా ఫేవరెట్. ఎందుకు అంటే మెయిన్గా ఉగాది పచ్చడి కోసం. నేను చూసినంత వరకు ఉగాది పచ్చడి చాలా కొంచెమే చేసుకుని ఏదో ప్రసాదంలా తినాలి కదా అన్నట్టు తింటారు అందరూ. కానీ మాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. చూసారు కదా, బౌల్స్లో వేసుకుని మరీ తింటున్నాము. అండ్ మేము ఆ రోజే కాదు, ఆ నెక్స్ట్ డే కూడా ఉంచుకుంటాము. ఇంకా కావాలంటే మళ్ళీ చేసుకుంటాం. అంత ఫేవరెట్ అనమాట. మాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే ఇంకా మా అక్క ఆ రోజు స్పెషల్స్ అన్నీ చూపిస్తుంది. మా అక్క మమ్మీ కలిసి చేశారు మొత్తం ఐటమ్స్ అన్నీ. ఫస్ట్ అవర్ ఫేవరెట్ పులిహార. మనం నార్మల్గా చేసుకుంటే లైక్ టేస్ట్ సరిపోయిందా లేదా, ఉప్పు కారం అన్నీ కొంతమంది టేస్ట్ చూస్తారు. కానీ ప్రసాదం అంటే టేస్ట్ చూడలేం కదా. సో ప్రసాదం అనేటప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. అదేంటో మరి, అందులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. పులిహార, ఆవడలు, బూరెలు, గారెలు అండ్ ఉగాది పచ్చడి, అన్ని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ప్రసాదం అనేటప్పటికి ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ తర్వాత అయితే ఇక్కడ మా అక్క చెల్లెల అనుబంధం జరుగుతుంది. ఇద్దరం తెచ్చుకుంది ఎవరి ప్లేట్లో వాళ్ళు తినకుండా ఒకరికొకరు తినిపించుకుని కొంచెం ఇది చేస్తున్నాము. నెక్స్ట్ అయితే ఈవినింగ్ రెడీ అయ్యాం బయటకు వెళ్దామని చెప్పి. చెప్పాను కదా ఈవినింగ్ కూడా తింటామని చెప్పి. బౌల్ నిండా తెచ్చుకున్నా. డ్రెస్ మీద పడితే అయిపోతుంది. ఆ డ్రెస్ కొత్త డ్రెస్, అందుకని చాలా జాగ్రత్తగా తింటున్నా. ఇంకా అక్కడి నుంచి బాబా గుడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము నలుగురము. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ నాకు ఆ డ్రెస్లో నా లుక్ చాలా నచ్చింది. నేనే ఎంత బాగా నచ్చేసిన ఆ రోజు నాకు నేనే దిష్టి పెట్టేసుకున్నా. ఎన్నిసార్లు చూసుకుని అనుకున్నానో బాగున్నానని చెప్పి. నిజంగా బాగున్నాను లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా బాబా గుడికి వచ్చాము. అక్కడ హారతి జరుగుతోంది. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్లో అనమాట. మేమైతే బాబాని బాగా నమ్ముతాము. లైక్ మాకు పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఇంక అందుకే ఏ ఫెస్టివల్ వచ్చినా బాబా గుడికే వెళ్తాము. అంటే అఫ్కోర్స్ వేరే టెంపుల్స్ కూడా వెళ్తాము, కానీ బాబాని ఎక్కువగా నమ్ముతాము. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.